సో మనకు ఎక్కాల్లో 1 to 20 వరకు కంపల్సరీ గుర్తుండాలన్నమాట. సో ఇంకోటి ఏంటంటే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో రీజనింగ్ కానీ అర్థమెటిక్ కానీ మ్యాథమెటిక్స్ సొల్యూషన్ చేయాలనుకుంటే ఎక్కాల్ అనేది మనకు 1 to 20 వరకు కంపల్సరీ గుర్తుండాలి. ఎందుకంటే తొందరగా స్పీడ్గా చేయడానికి క్యాలిక్యులేషన్ చేయడానికి మనకు వస్తుంది అనమాట. సో ఒకసారి చూద్దాం. ఒకసారి మనకు వచ్చేసి ఏంటంటే చాలా వరకు 1 to ఫస్ట్ ఎక్కం నుంచి 10th 11th ఎక్కం వరకు మనకు మ్యాక్సిమం గుర్తుంటుంది. 12th తర్వాత 19 ఎక్కం వరకు మళ్ళీ 20 ఎక్కం గుర్తుంటుంది. 12th నుంచి మళ్ళీ 19th ఎక్కం వరకు అసలు గుర్తు రాదు, బయాడ్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ మధ్యలో వాల్యూస్ తెలుసుకోవాలంటే 12 4 12 5 తెలుసుకోవాలంటే మళ్ళీ ఫస్ట్ నుంచి రావాల్సి వస్తుంది. సో చాలామందికి ఇట్లా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి చాలా సింపుల్ ట్రిక్స్ చెప్తాను, చూద్దాం. ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు, చూద్దాం. ఫస్ట్ వన్ 12 9 12 9 అంటే తక్కువ చెప్పాలంటే కష్టం. సో చూడండి ఒకసారి. ఎప్పుడైనా ఈ ట్రిక్స్ ఏంటంటే అన్నిటికీ ఉపయోగపడతాయి. ఎక్కడి నుంచి అంటే 19th ఎక్కం వరకు ఉపయోగపడతాయి. సో చూడండి ఒకసారి. 12 9 అంటే ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఏం లేదంటే 10 అనుకోవాలి, ఇక్కడ 1 అంటే 10 అనుకోవాలి. అంటే 9 10 90, ఇక్కడ 6 ఉన్నా కూడా 60 వస్తుంది, 5 ఉన్నా కూడా 50 వస్తుంది. ప్లస్ 2 9 18, 90 + 18 ఎంత మనకు 108. సో 12 9 108 కదా. నెక్స్ట్ ఏదైనా తీసుకోండి, 13 తీసుకున్నాం, 13 4 సో సేమ్ దీని పద్ధతి ప్రకారం ఎంత వస్తుంది ఇక్కడ 40 ప్లస్ 3 4 12, 3 12 4 12 ఎంత వస్తుంది మనకు 40 + 12 ఎంత మనకు 52. నెక్స్ట్ ఏదైనా తీసుకోండి 16 5 సో ఎంత వస్తుంది ఇక్కడ 50 ప్లస్ 6 5 30. సో ఎంత 50 + 3 ఎంత మనకు 80, 5 6 7 8. సో ఏదైనా తీసుకున్నా సరే ఈ పద్ధతి ప్రకారం ఎలాంటి వాల్యూస్ అయినా సరే తొందరగా స్పీడ్గా మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఏంటి మైండ్లోనే అనమాట, మొత్తం ఈ క్యాలిక్యులేట్ చేయడం అవసరం పడదు అనమాట. సింపుల్గా మైండ్లోనే 14 చూద్దాం. 14 5 ఏంటి సింపుల్. 14 5 అంటే 50, 1 5 15 ప్లస్ 4 5 4 20, 50 + 20 70, అట్లా 50 + 20 70 అనమాట. సో మైండ్లోనే క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ఎందుకంటే స్పీడ్ మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో వితిన్ 1 క్వశ్చన్కు 1 మార్క్ టైం ఉంటుంది. సో 1 క్వశ్చన్కు 1 minute టైం ఉంటుంది కాబట్టి సో చాలా స్పీడ్గా చేయాలన్న కంటే ఇలాంటి ట్రిక్స్ చాలా కంపల్సరీ నేర్చుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఇంకా చూద్దాం ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఏంటిది మనకు 18 చూద్దాం. 18 3 ఎంత 13, 3 8